అంటే 2 రోజుల కిందట చైనా ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలగనీయకుండా చూస్తామని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? కేవలం ప్రకటనలా, పిలుపులా, లేదంటే యుద్ధ రంగంలో నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ చైనా దిగే ఛాన్స్ ఉందా? ఇండైరెక్ట్గా చైనా, రష్యా, నార్త్ కొరియా, టర్కీ ఈ 4 దేశాలతో పాటు డైరెక్ట్గా హౌతీ, హమాస్, హెజ్బుల్లా 4+3 7 ఇవి కాకుండా మధ్యస్థంగా ఉన్న కొన్ని దేశాలు సెంటిమెంట్ ద్వారా అంటే ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి ఐతుల్లా ఖొమైనీని అంతమొందించిన తీరుందే, బాంబింగ్ చేసి దాన్ని ద్వేషిస్తా ఇరాన్కి సపోర్టుగా మతంతో సంబంధం లేకుండా, అక్కడ అదొకటి నోట్ ద పాయింట్ సార్, మతంతో సంబంధం లేకుండా మానవీయ కోణం ద్వారా ఆలోచించినప్పుడు ఇజ్రాయెల్ని, అమెరికాని తప్పుపట్టే కొన్ని దేశాలు ఉన్నాయి, లిబరల్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి, వాటికి మతంతో సంబంధం ఉండదు. చిన్న ఉదాహరణ చెప్తాను. స్వీడన్ లాంటి కంట్రీలు, నార్వే లాంటి కంట్రీలు, బెనలెక్స్ కంట్రీస్ అంటారు, ఏది మన లగ్జంబర్గ్ లాంటి కంట్రీస్, ఈ కంట్రీస్కి లిబరలిజం ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళు ఎవరు తప్పు చేసినా తప్పు అంటారు. ఫిన్లాండ్ లాంటి కంట్రీస్, ఈ కంట్రీస్. ఇంకో కొన్ని కంట్రీస్ ఉంటాయి, కెనడా లాంటి కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్, అమెరికాకి అతి క్లోజ్ ఫ్రెండ్ అయిన యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమంటున్నారు, యూకే హౌస్ ఆఫ్ కామన్స్లో ఏమంటున్నారంటే, డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతి చర్యని మేము సపోర్ట్ చేయాలని రూల్ లేదు, మా యూకే నేషనల్ ఇంట్రెస్ట్కి ఎంతవరకు అది లాభం ఉంటుందో అంతవరకే చేస్తామంటున్నారు. అంటే ఇక్కడ మనము గమనించాల్సింది. కానీ యుద్ధం ప్రారంభించిన 2వ రోజు బ్రిటన్, కెనడా అమెరికా చర్యని సమర్థించాయి కదా. 2వ రోజు అదే చెప్తున్నాను, ఎక్కడ సమర్థించాలో సమర్థించి మళ్ళీ కింద ఒక డిస్క్లైమర్ కూడా ఇస్తున్నారు, ఒక చిన్న నోట్ ఏంటంటే, అఫెన్సివ్ యాక్షన్ని మేము ఊరుకోము, డిఫెన్సివ్ యాక్షన్ని ఊరుకుంటాము. అంటే అఫెన్సివ్ యాక్షన్ ఏదైనా చేస్తే దానికి మేము నో చెప్తాం, డిఫెన్సివ్గా ఏమైనా చేస్తే ఎస్ చెప్తాం. అంటే వాళ్ళే 2 మాటలు మాట్లాడుతున్నారు. మీరు అది గమనించాల్సిన అంశం అక్కడ. అంటే అమెరికా వైపు ఉన్న ఫ్రెండ్స్ 2 మాటలు మాట్లాడుతున్నారు, ఇరాన్ వైపు ఉన్న ఫ్రెండ్స్ కూడా 2 మాటలు మాట్లాడుతున్నారు, అమెరికన్ ప్రెసిడెంట్ 3 మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీకు అసలు అంత గందరగోళంగా ఉంది. అంటే మన 10 టీవీ చూస్తున్న మన వాళ్ళకి అర్థం కావడానికి నేను చెప్తున్నాను, ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సామాజిక, మిలిటరీ పరమైన రిలేషన్స్ 21వ శతాబ్దంలో, మరి ముఖ్యంగా 2026 మార్చి 6వ తారీఖున ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్ నుంచి, 10 టీవీ స్టూడియోలో నుంచి, ఏది క్లిస్టర్ క్లియర్ గా బ్లాక్ అండ్ వైట్ గా ఇది మేము ఇటు అనేది లేదు. అంత జిగ్జాగ్ పజిల్ లాగా, రాజకీయ చదరంగం లాగా, ఎత్తుకు పై ఎత్తు ప్రతి నిమిషం మారుతుంది. సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనము గమనించాల్సింది ఒకటే, భారతదేశానికి సంబంధించి మనం ఎకనామికల్గా, మిలిటరీ పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా, అన్నిటికీ మించి సైబర్ సెక్యూరిటీ పరంగా, మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే హై సీస్ కాపాడుకుంటా ఇండియన్ ఓషన్ ని చాలా జాగ్రత్తగా, హిందూ మహాసముద్రాన్ని అతి జాగ్రత్తగా, అతి క్లోజ్గా మనం ఇప్పుడు మానిటర్ చేయాలి. ఎందుకంటే జరుగుతున్న యుద్ధం అంతా అమెరికాలో జరగట్లా, జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్లో జరగట్లా, జరుగుతున్న యుద్ధం ఇరాన్ కూడా దాటి ఆసియాఖండంలో ఉన్న ఇరాను, ఆసియాఖండంలో ఉన్న ఇజ్రాయెల్, ఈ 2 ఆసియాఖండంలో ఉన్నాయి. మిగతా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ వాటి యొక్క కాంప్లికేషన్స్, ఇంప్లికేషన్స్ ఎక్కడ దాకా వస్తున్నాయి? మన విశాఖపట్నం, వైజాగ్లో స్టార్ట్ అయిన కథ శ్రీలంక గాలే పోర్టుకి 200 నాటికల్ మైల్స్ దూరంలో హిందూ మహాసముద్రంలో ఇరాన్ యొక్క షిప్ని అమెరికా వాళ్ళు సబ్మెరైన్ ద్వారా వచ్చి, జలాంతర్గామి ద్వారా వచ్చి టోర్పెడో కొట్టి, అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు సతీష్ గారు. 1945 తర్వాత నుంచి మనం గమనిస్తే ఇంతవరకు రాలేదు. ఒక్క విశాఖపట్నం మనం గమనించినప్పుడు గాజీ మూవీ గుర్తుంది కదా, ఆ గాజీ మూవీలో పాకిస్తానీ సబ్మరైన్ ని మన సబ్మరైన్ వెళ్ళి కొడతాము, వాళ్ళని పెళ్లి చేయటము ఎన్ని జరిగినాయి కదా, దాని తర్వాత మళ్ళీ ఇంతవరకు జరగల. సో ఇది చాలా రకాలుగా చాలా గమనించాలి మనం. మ్యారిటైమ్ స్పేసు, ఫిజికల్ స్పేసు, పొలిటికల్ స్పేసు, సర్వీస్ సెక్టర్ స్పేసు, సైబర్ స్పేసు, ఇంటలెక్చువల్ స్పేసు, ఈ 6 స్పేసెస్ ని భారత్, BHARAT మన ఇండియా చాలా జాగ్రత్తగా గమనించి ఈ యుద్ధ పరిణామాలకి మనం ఏ విధంగా సంసిద్ధత వ్యవహరించాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అండర్ శ్రీ అజిత్ దోవల్ సార్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, వీళ్ళందరూ కూర్చొని విశ్లేషణ జరుపుతున్నారు సార్.